నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు. బుర్రిపాలెం రోడ్లోని గుప్తా కాలేజ్ నందు పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ అన్నారు. ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా జంగాల అజయ్ కుమార్ ఏకగ్రీవం అయిన సందర్భంగా తెనాలి సిపిఐ కార్యాలయంలో పూలమాలలతో సత్కరించారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో సిపిఐ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రజల్లో తీసుకువెళ్లడంతో పాటు ఇండియా కూటమి గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలను తన గుప్పెట్లో పెట్టుకుంటున్న బీజేపీ 5 కోట్ల ఆంధ్రులతో వికృత క్రీడ ఆడటానికి తెరతీస్తుందని విమర్శించారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కబంధ హస్తాల్లో ఉన్నాయని, ఏపీలో ఎవరు గెలిచినా 25 ఎంపీ సీట్లు తమవే అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడమే అందుకు ఉదాహరణ అన్నారు. కంకి కొడవలి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని జంగాల అజయ్ కుమార్ కోరారు. కార్యక్రమంలో నాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, ఏఐపియుసి జిల్లా కార్యదర్శి ఆకిడి అరుణ్ కుమార్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి రాజేష్ బిల్లా, ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి గండు శివ, సిపిఐ పార్టీ నాయకులు వర్చూరి వెంకటేశ్వరరావు, కొత్త శశికిరణ్, గణేష్, యశ్వంత్, తేజ, సలీం, పవన్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని కార్పొరేట్లకు కట్టబెట్టేటటువంటి తీరుని నిరసిస్తూ భారతదేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడటం కోసం నరేంద్ర మోడీ మతోన్మాద కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా దేశంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర అనేక రాజకీయ పార్టీలని కలుపుకొని ఇండియా కూటమిగా ఏర్పడటం అనేది జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో సిపిఐ 9 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానానికి సీట్ల ఒడంబడిక జరిగింది. అందులో గుంటూరు పార్లమెంటు సిపిఐకి ఇండియా కూటమి అభ్యర్థిగా నాకు జంగాల అజయ్ కుమార్ అనేటటువంటి నాకు కల్పించడం అనేది జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున అనేక విద్యార్థి యువజన ఉద్యమాలతో పాటు దశాబ్దాలుగా దోపిడీకి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఒకే రాజధాని కావాలంటూ పోలీసు లాఠీ దెబ్బలకి, గోండాలకి, అనేక మంది పొలిటికల్ గోండాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఏకైక నాయకుడు ఈ జిల్లాలో జంగాల అజయ్ కుమార్ అని చెప్పడానికి ఎంతో గర్వపడతా ఉన్నాం. మరి దశాబ్దాలుగా పేదవాడి పక్షం కోసం, పేదవాడి సమస్యల పరిష్కారం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, కూటి కోసం, కూలి కోసం దశాబ్దాలుగా పోరాడినటువంటి ఏకైక నాయకుడు జంగాల అజయ్ కుమార్ అని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది. మరి వాళ్ళ ఇండియా కూటమి తరపున లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. మరి ఇవాళ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏ ఒక్కడికైనా సరే, పోటీ చేసే అభ్యర్థులు ఏ ఒక్కరైనా సరే పేదవాడి కోసం, పేదవాడి పక్షాన పోరాడినటువంటి చరిత్ర ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఓటేయండి అని చెబుతున్నాను నేను. వాళ్ళు ఎవ్వరికీ లేదు. అది ఏకైక ఓటు అడిగే హక్కు ఒక్క జంగాల అజయ్ కుమార్కి ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిగా అతనికి ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం.
జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి జనసేన కార్యాలయంలో అభిమానులు, నాయకులు మనోహర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను నాదెండ్ల మనోహర్, డాక్టర్ మనోహరంతో కలిసి కట్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి నాదెండ్ల మనోహర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారీ గజమాలలు, శాలువాలు, పూలమాలలతో నాదెండ్ల మనోహర్ను సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు మనోహర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు తరలి రావడంతో పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి నాయకుడిని, కార్యకర్తను నాదెండ్ల మనోహర్ ఆప్యాయంగా పలకరించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నన్ను నెట్టి పెడితే ఇంక వస్తాడు. భయ్యా భయ్యా ఈరోజు తెనాల్లో పుట్టినరోజు వేడుకల్లో ఇంతమంది వచ్చి ఆశీర్వదించి మనస్ఫూర్తిగా భవిష్యత్తులో ఇదే విధంగా సంతోషంగా కలిసి ఉండాలని మేమందరం ఒక టీమ్ స్పిరిట్తో చేస్తున్న పనుల్ని ఇంకా ముందుకి వేగవంతంగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. వాస్తవంగా ఇంతమంది వస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మా యువతలో ఉన్న ఉత్సాహం, ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా నేను నిలబడ్డా కాబట్టి జనసేన పార్టీ శ్రేణుల్లోనూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ, భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో కూడా అదే ఉత్సాహంతో మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందించినందుకు, ఆశీర్వదించినందుకు ఈ సందర్భంగా నేను ఎంతో కృతజ్ఞతతో
వాళ్ళు ఏదైతే కోరారో, వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో ఆ బలంతో ఇంకా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి సేవలు అందించే విధంగా మీకోసం నేను నిలబడతానని పుట్టినరోజు సందర్భంగా మరొకసారి నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్థానిక జేఎన్జే స్వదార్ హోమ్ నందు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్ తనయుడు నాదెండ్ల మితుల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వదార్ హోమ్ లోని బాలికలకు రోజువారీ వినియోగించుకునే కాస్మోటిక్ ఫ్రూట్స్ బ్రెడ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొల్లూరు శ్రీధర్ అండ్ ఫ్రెండ్స్, కొత్తపల్లి కృష్ణతేజ, కొసరాజు సన్ని, పాలడుగు ప్రణీత్, తెనాలి నియోజకవర్గ తెలుగు విద్యార్థి అధ్యక్షుడు అయినంపూడి జితేష్, మునగా నరసింహ, జాస్తి కిట్టు, వెలివేల దిలీప్, నేలపాడు సుబ్బారావు, పామలపాటి బ్రహ్మం, రావి కృష్ణ చైతన్య, వెలివేల జగదీష్, చదలవాడ బలరాం, ఎడ్లపల్లి హర్ష, వెల్లినేని వంశీ, బున్ని తదితర తెలుగు యువత తెలుగు విద్యార్థి నేతలు పాల్గొన్నారు. నాన్నగారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఫనేజ్లో ఈ ప్రోగ్రాం చేయడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాన్నగారు చెప్తూ ఉంటారు 10 మందికి సేవ చేయాలని. ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసిన జనసేన, తెలుగుదేశం పార్టీ ఇంకా బీజేపీ యువతకి నా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ బర్త్డేని ఇంకా ఘన సెలబ్రేషన్స్ చేసినందుకు. మాజీ శాసనసభాపతి స్పీకర్ గారు నాదెండ్ల మనోహర్ గారి 60వ జన్మదినోత్సవ సందర్భంగా నేడు తెనాలి జేఎంజే స్వదార్ హోమ్ వద్ద స్వదార్ హోమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కాస్మెటిక్స్, వాళ్ళు రోజువారీ వాడుకునే నిత్యావసర సరుకుల్ని, ఫ్రూట్స్, బ్రెడ్స్ అలాంటివి పంచి మనోహర్ గారి జయంతి పుట్టినరోజును 10 మందికి సేవ చేసే విధంగా ఉండాలన్న ఆలోచనతో ఆలపాటి రాజా గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు 10 మందికి ప్రజలకు సేవ చేయాలని. అదే దృక్పథంతో నాదెండ్ల మనోహర్ గారు కూడా అదే విధానంతో ముందుకు వెళ్ళటం, రాష్ట్ర రాజకీయాల్లో ఒక సీనియర్ నేతగా ఆయన ఉండటం మన తెనాలికి గర్వకారణం. నేడు చూసుకుంటూ ఉంటే ఈ రోజున నాదెండ్ల మనోహర్ గారు పుట్టినరోజు గొప్పగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చిన్న విరామం.